ఓ భద్రం నో అపి వాతయమనః. ఓం శాంతి శాంతి శాంతి. సో మనం ఇక్కడ దక్షిణామూర్తి స్తోత్రంలో 7వ శ్లోకం చూస్తున్నాం. బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథా సర్వాస్వస్థాస్వపి వ్యావృత్తాస్వనువృత్తమానమహమిత్యంతః స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోతి భజతాం యో ముద్రయా భద్రయా. తస్మై శ్రీ గురుమూర్తయే నమ. ఇదం శ్రీ దక్షిణామూర్తయే. సో ఇందులో మనం మొదటి పాదం చూసాం, రైట్. బాల్యాదిష్వపి, బాల్యము ఇత్యాది అవస్థలు, రైట్. బాల్య కౌమార యవ్వన ఇత్యాది అవస్థలలో, బాల్యాది అవస్థలలో అనేక ఆ విషయాలతో తాదాత్మ్యాన్ని పొంది ఉండడము తెలుస్తూ ఉంది. అక్కడ ఉపాధులు మారుతూ ఉండడము, శరీరము స్థూలం గాని సూక్ష్మం గాని మారుతూ ఉండడం తెలుస్తూ ఉంది. తెలుస్తున్నప్పటికీ కూడా నేను అనేటువంటి ఒక భావన అనుగతంగా ఆ అవస్థలన్నింటిలో, బాల్యావస్థలో కూడా మళ్ళీ మార్పు, రైట్. బాల్యావస్థ నుంచి ఒక మాటుగా యవనావస్థ వచ్చింది, కౌమారావస్థ యవనావస్థ కలుగుతున్నప్పటికీ కూడా క్రమేపీ ఏదో మార్పు జరుగుతూ 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 ఒక పెద్ద మార్పు లాగా మనకు తెలుస్తా ఉందే గాని అది క్రమంగా నిరంతరంగా మార్పు జరగడమే, రైట్. ఒక వస్త్రము మనం వాడినా వాడకపోయినా కొంతకాలానికి అది ధ్వస్తమైపోతా ఉంది, రైట్. ఆ ధ్వస్తమవుతున్నప్పుడు ప్రతి క్షణము ఏదో మార్పు చెందుతూ 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 చివరి మార్పుగా వినాశనం అనేది కలుగుతాం. దానికి ఒక పేరు పెట్టుకున్నాం, వినష్టం, వినస్వర అవస్థ, రైట్. అలా నా 6 అవస్థలు, అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతే వినశ్యతి అని, అంటే ఒక 6 పాయింట్స్ మాత్రమే వస్తువులో ఉన్నాయని కాదు కదా. ప్రతి క్షణము అది మారుతూనే ఉంటుంది. అనేక మార్పులకి ఒక సంఖ్య, అనేక మార్పులకి ఒక సంఖ్య, మళ్ళీ అనేక మార్పులకి మళ్ళీ ఇంకొక సంఖ్య. ఆ విధంగా సంఖ్యలు మారుస్తూ ఉన్నామే కానీ మార్పు మాత్రం నిరంతరంగా ఉంటాం. సో ఆ నిరంతరంగా మార్పు బాల్యావస్థలో కూడా, బాల్యావస్థ నుంచి కౌమారావస్థకి మార్పు స్పష్టంగా కనిపిస్తా ఉంది అంతే. కానీ వితిన్ బాల్యావస్థలో కూడా మార్పు తెలుస్తానే ఉంది. ఆ విధంగా నిరంతరంగా మార్పు చెందుతూ ఉన్నా కూడా అందులో మార్పు చెందనటువంటి ఒక తత్వం ఉంది అని గుర్తిస్తుంది. గుర్తించకపోతే నేను అనే భావనకి అవకాశం లేదు అక్కడ. ఆ నేను అనే భావన కలగడానికి అవకాశం లేదు అక్కడ, రైట్. అది కలుగుతా ఉంది. అందుకని బాల్యాది అవస్థలలో వ్యావృత్తం అనువర్తమానం చూస్తున్నాం. అదేవిధంగా జాగ్రత్త అవస్థల్లో కూడా, ఈ జాగ్రత్త అవస్థలో కూడా మార్పులు, జాగ్రత్త అవస్థ నుంచి స్వప్నావస్థ కూడా, స్వప్నావస్థ నుంచి సుషుప్త అవస్థ కూడా, రైట్. తథా సర్వాస్వస్థాస్పి, ఈ అంతరాల అవస్థలు ఏవైతే ఉన్నాయో నిద్రకి జాగృతికి మధ్యలో, రైట్. తర్వాత మూర్ఛావస్థ ఇత్యాది అవస్థలన్నీ కూడా అంతరాల అవస్థలు, మిగిలిన అవస్థలు ఏవైతే ఉన్నాయో అన్నింటిలో కూడా ఆ వ్యావృత్తాస్వనువృత్తమానం, వ్యావృత్తాసు ఉపాధిషు సత్సు. ఈ వ్యావృత్తమవుతున్నటువంటి అంటే మారుతున్నటువంటి, వ్యావృత్తం అంటే తొలగిపోతున్నటువంటి, వ్యావృత్తి అంటే తొలగడం కదా, వ్యావృత్తము అంటే తొలగుతున్నటువంటి వస్తువు, వస్తువుని వ్యావృత్తం అంటుంది. వ్యావృత్తి తొలగే క్రియ, తొలగిపోవడం అనే క్రియను వ్యావృత్తి అని. వ్యావృత్తం తొలగుతున్నటువంటివి ఏం తొలగుతున్నాయి? ఉపాధులన్నీ కూడా. ఆ కౌమారావస్థలో, బాల్యావస్థలో ఉన్న శరీరం లేదు, వేరే శరీరం తెలుస్తా ఉంది. యవనావస్థలో కౌమారావస్థ శరీరం కాకుండా, వృద్ధాప్యావస్థలో ఇవన్నీ కాకుండా, సో ఆ విధంగా ఈ ఉపాధులన్నీ వ్యావృతం అవుతూ ఉండగా కూడా ఒక నేను అనే భావన కలగడానికి ఆధారభూతంగా ఒక అనువర్తమాన తత్వం ఉండే తీరాలి. దాన్ని సూక్ష్మ శరీరం అని కూడా చెప్పలేము, ఎందుకంటే సూక్ష్మ శరీరము ప్రతి ఒక్కరికి అనుభవ సిద్ధం అవుతుంది. అది నిరంతరంగా మార్పు కలిగి ఉంటుంది. ఒక్క క్షణం ఒక రకంగా ఉండటం లేదు, రైట్. నిరంతరంగా బుద్ధివృత్తులు మారుతూనే ఉంటాయి, రైట్. ఆ బుద్ధివృత్తులు ఈ సత్వరజస్తమో గుణాల యొక్క కార్యాలని, సత్వగుణము అంతఃకరణ సత్వగుణమైనా కూడా సంస్కారాలు సత్వరజస్తమో గుణాత్మకంగా ఉన్నాయి కదా, రైట్. ఆ సంస్కారాలు సత్వరజస్తమో గుణాత్మికాలు. గుణాలు ఏంటివి? గుణాలు నిరంతరంగా మార్పు కలిగేటివి,
చలం చ గుణవృత్తం. గుణాల యొక్క స్వభావమే చలనం, మార్పు. రైట్. ఆ విధంగా సూక్ష్మ శరీరం సదా మారుతూనే ఉంది. సో అనువర్తమానం ఏదో ఒకటి ఉండాలి. ఎక్కడైనా సరే మనం ఎప్పుడైనా కూడా మార్పు కలుగుతుంది ఇందులో అని చెప్తున్నట్లయితే ఆ మార్పును గుర్తించేటువంటి ఇంకొక తత్వం లేకుండా, మార్పును ఎలా చెప్తున్నాం, మారుతుంది అంటున్నప్పుడు మార్పుకి ముందు, మార్పుకి తరువాత ఒక స్థాయి తత్వం ఉంటే కదా ఈ వస్తువు మారింది అని చెప్పడానికి. ఏ వస్తువునైనా కూడా నిరూపించాలంటే ప్రమాణం ఉండాలి, జ్ఞానం కలగాలి. జ్ఞానం దేనికి కలుగుతోంది? మార్పు కలుగుతోంది. మార్పును తెలుసుకునే జ్ఞానం కూడా మారుతూ ఉంటే, మార్పును తెలుసుకునే జ్ఞానం నిలకడగా లేకుంటే, అప్పుడు ఆ మార్పును గుర్తించి అనుసంధానం చేస్తున్నది ఎవరు? అంటే ఈ మార్పు జరగక ముందు అవస్థ, మారిన అవస్థ, మార్పు తర్వాత అవస్థ, ఈ మూడు ఉన్నప్పుడు కదా ఈ వస్తువు దీని అపేక్షగా ఈ కాలానికి ఈ కాలం ఆ, ఈ కాలానికి ముందు ఫలానా సమయంలో ఇలా ఉండింది, ఇప్పుడు ఇలా ఉంది, ఫలానా సమయంలో ఇలా ఉంది అని ఆ మూడింటిని చూసినప్పుడు కదా దానికంటే ఇది మారింది, దీనికంటే ఇది మారింది అని చెప్పడం. ఆ మూడింటిని చూసేటువంటి ఒక ప్రకాశకం ఉండాలన్నా మూడింటిని వేరు వేరు ప్రకాశకం చూస్తుందా? మూడింటిని కనుక వేరు వేరు ప్రకాశకాలు చూస్తే ఆ మొదటి ప్రకాశకం దేన్నైతే చూసిందో అది రెండో ప్రకాశానికి అది విషయం కాదది. సో పోలిక ఎలా కుదురుతా ఉంది, అనుసంధానం ఎలా కుదురుతా ఉంది? ఆ అనుసంధానం కుదరాలంటే ఒకే ప్రకాశకము ఈ మూడు స్థితులను, మార్పు, మార్పుకు ముందు, మార్పు తర్వాత అది ఉండాలి. లేదా మార్పుకు ముందు, మార్పుకు తర్వాత ఈ రెండు అవస్థలు చూడాలి. ఈ రెండు అవస్థలు చూస్తే మార్పు జరిగిందని తెలుస్తా ఉంది. కనీసం రెండు అంశాలను తెలుసుకోవాల్సి ఉంటుంది మార్పు జరిగింది అని తెలుసుకోవడానికి. ఆ రెండు అంశాలు రెండు వేరు వేరు క్షణాల్లో జరుగుతుంది. ఆ రెండు వేరు వేరు క్షణాల్లో ఒక తత్వం ఉండాలి. ఆ తత్వం మారకుండా ఉండాలి. అది ప్రకాశకమై ఉండాలి. అదే స్థాయి తత్వం. ఒక్కసారి ఈ రెండు క్షణాల్లో ఉంది అని మనం నిరూపించినప్పుడు అక్కడే ఆ నిరూపణతోనే ఈ క్షణికవాదము ధ్వస్తమైపోతాం. క్షణిక విజ్ఞానవాదం సంపూర్ణంగా ధ్వస్తం అవుతా ఉంది. ఒక్కసారి ఎప్పుడైతే మనం ఈ విధంగా మార్పు మార్పు లేనటువంటి ఒక తత్వం రెండు క్షణాల్లో మార్పు లేనటువంటి ఒక తత్వం ఉంది అని చెప్పినప్పుడు అయిపోతుంది. ఇక రెండు క్షణాలు ఏముంది, ఎన్నో విషయాల్లో అనుసంధానం కలుగుతా ఉంది ఒకే వ్యక్తికి. రైట్. ఆ విధంగా ఒక స్థాయి తత్వానికి నిరూపణ కలుగుతా ఉంది ప్రత్యభిజ్ఞ ద్వారా. సో ముందు శ్లోకంలో మనం ఏదైతే ప్రత్యభిజ్ఞ ద్వారా సుషుప్తి అవస్థలో ఈ చైతన్య స్వరూపం, ప్రత్యభిజ్ఞ ద్వారా ఈ శూన్యవాదాన్ని నిరాకరించడము, సుషుప్తి అవస్థలో ఆత్మస్వరూపం ఉందనడము ఇవన్నీ చెప్పుకుంటున్నాము. అదే విధంగా అదే ప్రత్యభిజ్ఞని ఇక్కడ ఈ దృష్టాంతం సార్వత్రిక అనుభవం ఇది. అందరూ అంగీకరించేటువంటి అనుభవం. బాల్యాది అవస్థల్లో, జాగ్రత్తాది అవస్థల్లో, ఇతర అవస్థల్లో కూడా నేనున్నాను, నేను అనుగతంగా ఉన్నాను అని తెలుస్తా ఉంది. ఆ నేను ఎవరు? ఆ నేను ఆ నేను అనేటువంటి పదం యొక్క అర్థం, ఆ జ్ఞానం, ఆ భావం, నేను అనే భావం యొక్క అర్థం, సారం, దాన్ని విచారించి తెలుసుకోవాలి. కానీ ఒక తత్వం అయితే అనుగతంగా ఉంది అని తెలుస్తా ఉంది. ఆ ఉన్నటువంటి తత్వము విచారిస్తున్నప్పుడు అది వికారి కాకుండా ఉండాలని కూడా తెలుస్తాం. అదే వికారి అయితే దానిలో వికారాలను గుర్తించాలి ముందు, తర్వాత వికారి తత్వం ఉన్నప్పుడు ముందు ముందు ఉన్న తత్వం వేరు, తర్వాత తత్వం వేరని. అలా వేరువేరుగా ఉంటే ప్రతి ఈ ఈ ఈ నేను అనే భావన కుదరదు. కాబట్టి కానీ లోకానుభవంగా తెలుస్తా ఉంది అనువర్తమానమని. అందుకని ఒక స్థాయి తత్వము, నిర్వికార తత్వము, ప్రకాశక స్వరూపము ఉంది అని ఆ విధంగా విచారం ద్వారా కూడా తెలుస్తాం. రైట్. వ్యావృత్తాసు అనువృత్తమానం, వ్యావృత్తాసు అనువృత్తమాన స్వరూపం ఆ విధంగా తెలుస్తా ఉంది సకల అనుభవాల ద్వారా. రైట్. లోకసిద్ధ అనుభవం ద్వారానే. శాస్త్రం ద్వారా ఎలాగో నిరూపితం అవుతా ఉంది. శాస్త్రం ద్వారా నిరూపితమైన విషయాన్ని మన అనుభవం ద్వారా, మన యుక్తి ద్వారా కూడా దీన్ని మనం సిద్ధం చేయగలుగుతున్నాము. అటువంటప్పుడు ప్రమాణం ఎందు ఒక దృఢనిష్ట ఏర్పడతాం. అటువంటి ఆ అనువర్తమానం ఏదైతే ఉందో, వ్యావృత్తాసు చూశాం, అన్ని వ్యావృతం అయిపోతున్నాయి, వికారాన్ని కలిగి ఉన్నాయి, ఆ మార్పులు చెందుతున్నటువంటివి. రైట్. ఇందులో ఈ వ్యావర్తమానం అంటున్నప్పుడు ఇంకొక అంశం చూడొచ్చు అక్కడ. యద్యపి లోకంలో కూడా అహం అనే పదాన్ని ప్రయోగిస్తారు. లోకంలో కూడా సర్వత్రా అహం అనే పదం, నేను అనే పదం ఆ భాషలో మారచ్చేమో కానీ బట్ ఆ తాత్పర్యం అదే కదా. అహం అనే పదాన్ని వాడుతున్నప్పుడు పదం యొక్క అర్థాన్ని ఎంతో కొంత తెలుసుకొనే లోకంలో ప్రజలు వాడతారు కానీ బొత్తిగా అర్థమే తెలియకుండా పద ప్రయోగం ఉండదు. రైట్. అది అది ఉన్మత్త వ్యక్తి భాష లాగా ఉంటుంది కదా.
అందుకని సామాన్యంగా లోక వ్యవహారంలో వ్యవహారం చేస్తున్నటువంటి సామాన్య వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు వాడికి ఏ పదాలు ఏ వాక్యాలు అయితే ప్రయోగిస్తున్నాడో అందులో వాడికి జ్ఞానం కలుగుతుంది. రైట్. సో ఆ విషయం యొక్క జ్ఞానం ఆ పదాలు ఆ అర్థాల యొక్క జ్ఞానం కలుగుతూ ఉంటుంది. కలుగుతూనే శబ్ద ప్రయోగం చేస్తుంది. ఆ విధంగా అహం అనే పదానికి వాడికి అర్థం లోకంలోనే తెలిసింది కదా, దానికి విచారం ఎందుకు? రైట్. ఏదైతే లోకంలో తెలిసిందో దానికి విచారం ఎందుకు అని ఒక ప్రశ్న ఏర్పడచ్చు. లోకంలో తెలిసినదే నేను అనేది అందరికీ తెలుస్తుంది. అందుకనే వ్యావృత్తాసు అనువృత్తమానం. లోకంలో ఏదైతే నువ్వు అని తెలుసుకుంటున్నావో దాన్ని కొద్దిగా ఆ వివరించమని అడిగినప్పుడు, నేను అంటే నువ్వేమనుకుంటున్నావు అని చెప్తున్నప్పుడు, ఆ ఏదైతే వాడు అనుకుంటున్నాడో ఆ తత్వము వ్యావృత్తమా అనువర్తమానమా, అది వికారాన్ని కలిగినటువంటి అంశమే అవుతా ఉంది. శరీరము, మనస్సు, బుద్ధియో, ఇంద్రియాలు, వాటి ధర్మాలు ఇవే అవుతున్నాయి నేను అనే పదానికి అర్థం. అంటే చైతన్యం అనే అంశం ఉన్నప్పటికీ కూడా వీటితో కలిసే ఉంటున్నాయి ఇవన్నీ కూడా. ఈ కార్యకరణ సంఘాతము వాటి యొక్క ధర్మాలు, ఆ ధర్మాలు ధర్మి రెండు కూడా. శరీర మనోబుద్ధ్యాదులు వాటి ధర్మాలు ఇవన్నీ కూడా వ్యావృత్తమానాలే, ఇవన్నీ కూడా వికారి స్వరూపాలే. వాటితో సంబంధించినప్పుడు చైతన్యం కూడా వాటి వికారాలను పొందినట్లుగానే తెలుస్తా ఉంది. ఆ విధంగానే భావన ఉంది అక్కడ. రైట్. సో అందుకని లోక సిద్ధార్థాన్ని తీసుకోవడానికి వీల్లేదు. అది వ్యావృత్తాసు అనువృత్తమానం అని చెప్తున్నాడు. లోక సిద్ధార్థంగా అది ఇక్కడ చెప్తున్నాడు. విచారించి తెలుసుకోదగినటువంటిది. లోక సిద్ధార్థం అంటే విచారించకుండా స్వీకరించిందని అర్థం. రైట్. లౌకికులు లేదా ఈ తార్కికాదులు చెప్పినప్పటికీ వాళ్ళు కొంత విచారం చేసినప్పటికీ కూడా సమ్యక్ విచారం కాదు అది. అంత్యం ప్రమాణం, శాస్త్ర ప్రమాణం, వేదాంత ప్రమాణం, ఈ అలౌకిక విషయాలను తెలియజేసేటువంటి ప్రమాణం, ఆ ప్రమాణాన్ని ఆశ్రయించకుండా కేవలం యుక్తి ద్వారా, అనుమానం ద్వారా వాళ్ళు ఏ నిర్ణయాలకైతే వచ్చారో ఆ నిర్ణయాలు సమ్యక్ నిర్ణయాలు ఎలా అవుతాయి? ఏ విషయము ఏ ప్రమాణం ద్వారా తెలుస్తుందో ఆ విషయాన్ని ఆ ప్రమాణం ద్వారానే తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇంకొక ప్రమాణం ద్వారా దాన్ని తెలుసుకుంటున్నప్పుడు ఆ తెలుసుకోవడంలో సమ్యక్త్వం ఉండదు, సమ్యక్ జ్ఞానం ఏర్పడదు, సమ్యక్ జ్ఞానం కుదరదు. అందుకని ఇప్పుడు శృతి ప్రమాణాన్ని ఆశ్రయించాలి. ఆ శృతి ప్రమాణం ద్వారా ఏ విషయం అయితే తెలిసిందో, నిర్ధారణ అయ్యిందో అది యుక్తి ద్వారా మనం ప్రదర్శించవచ్చు, యుక్తి ద్వారా దాన్ని విచారించవచ్చు, యుక్తి ద్వారా దాన్ని ఆ హృదయంగమం చేసుకోవచ్చు. మన హృదయంలో దాన్ని ప్రతిష్ఠితం చేయొచ్చు. దాంట్లో ఒక దృఢ శ్రద్ధ విశ్వాసాన్ని కలిగించవచ్చు ప్రమాణం ద్వారా విషయ నిర్ధారణ, తర్వాత యుక్తి ద్వారా దాని సమర్థనం. రైట్. ఆ విధంగా వ్యావృత్తాసనువృత్తమాత్వం, అటువంటి తత్వం ఏదైతే ఉందో అది అహం ఇది. అది అహం శబ్దం యొక్క అర్థము, యథార్థ స్వరూపము అహం ఇది. ఇక్కడ అహమితి అంటున్నప్పుడు అహంకార వృత్తి కాదు. రైట్. సామాన్యంగా అహం గచ్చామి శృణోమి అంటున్నప్పుడు అహంకార వృత్తి. ఈ విధంగా మనం విచారించి చూస్తున్నాం. ఇక్కడ చూస్తున్నప్పుడు అహంకార వృత్తిలో కూడా వృత్తి అంశం ఏదైతే ఉందో అది వ్యావృత్తమానమే. ఎక్కడ వ్యావృతం అవుతా ఉంది? ఈ బాల్యాది అవస్థలంతటా కూడా అహంకార వృత్తి తెలుస్తానే ఉంది. అహంకార వృత్తి లేకుండా బాల్యాది అవస్థలు ఏం లేవు. జాగ్రత్త అవస్థల్లో కూడా, జాగ్రత్త స్వప్న కాలాల్లో, స్వప్నంలో కూడా అహంకార వృత్తిని ఏదో రకంగా అంగీకరించిన సుషుప్త అవస్థలో అహంకార వృత్తి లేకుండా పోతుంది. అహం వృత్తి లేదు, అహం స్వరూపం ఉంది అక్కడ, అహం వృత్తి లేదు. రైట్. వృత్తి ప్రతిబింబిత చైతన్యం, వృత్తి ప్రతిబింబిత చైతన్యాన్ని మనం ప్రమాత అని, ప్రమాత అంటున్నాం, జీవుడని, ప్రమాత అని, ఆ చిదావాస అని, విజ్ఞానమయ అని ఈ పదాలతో మనం ఆ వృత్తి ప్రతిబింబిత చైతన్యాన్ని తెలుసుకుంటున్నాం కదా. అందులో వృత్తి అంశం వ్యావృత్తం. ఆ ఆ వృత్తి అంశం వ్యావృతమైనప్పుడు వృత్తి అంశాన్ని పక్కన పెట్టి చూస్తే, తొలగించి అంటే వేరు చేసి, ఫిజికల్గా వేరు చేయలేము. బుద్ధ్యా వివేచనం అంటే బుద్ధి ద్వారా వివేచించి ఇది ఈ అంతఃకరణ వృత్తి వికారాన్ని పొందుతున్నటువంటిది, వికారాన్ని పొందుతుంది అని చెప్పడంలోనే అది దృశ్యమవుతాం. ఒక సాక్షి చైతన్యం ద్వారా ఇది వికారాన్ని పొందుతుంది అని తెలుసుకోకుండా అది వికారి ఎలా చెప్తాం? అది వికారి అని చెప్పాలంటే దానిలో ఉండే వికారిత్వం మన అనుభవానికి వచ్చిందని అర్థం. అనుభవానికి రాకుండా, ఆ వికారిత్వం మన అనుభవానికి రాకుండా ఇది వికారి అని చెప్పడమే కుదరదు. రైట్. అందుకని అది వికారిత్వం అనుభవానికి వస్తూ ఉంది కాబట్టి అది దృశ్యము. అందులో ఆ అహం వృత్తి ఏదైతే ఉందో అది దృశ్యము, వ్యావృత్తమానము. రైట్. దానికి వ్యావృత్తి ఉంది సుషుప్త అవస్థలో. ఆ వ్యావృత్తి ఉండగా ఆ సుషుప్తి అవస్థలో అది లేదు,
జాగ్రత్త స్వప్నావస్థ ఇతర అవస్థల్లో ఉంది, సుషుప్తేతర అవస్థల్లో ఉంది, సుషుప్త అవస్థలో లేదు. లేదా జాగ్రత్త అవస్థల్లో ఉందని చెప్పుకుందాం. జాగ్రత్త అవస్థల్లో ఉంది, సుషుప్త్యాది అవస్థల్లో, మూర్ఛ ఇత్యాదుల్లో కూడా లేదు కదా. రైట్. సో సుషుప్త్యాది అవస్థల్లో లేనటువంటిది, జాగ్రత్త అవస్థల్లో ఉన్నటువంటిది అది వ్యావృత్తం. ఆ వ్యావృత్తం ఉండగా ఈ అవస్థల్లో, జాగ్రత్త అవస్థల్లోనూ సుషుప్త అవస్థల్లోనూ, రెండింటిలో కూడా, అన్ని అవస్థల్లో కూడా, సర్వాసు అవస్థాసు అనువర్తమానం ఎవరు? అనువర్తమానం ఆ బింబభూత చైతన్యం, ఇంకా ప్రతిబింబం లేదు ఇక. రైట్. ఎప్పుడైతే మనం వృత్తిని ఆ వికారిగా ఆ చిదాభాస నుంచి వేరు చేస్తున్నామో, వృత్తికి వేరుగా చిదాభాస ఎలా సర్వే అవుతుంది, ఎలా ఉంటుంది? రైట్. సో వృత్తికి వేరుగా చిదాభాస కాదు, వృత్తికి వేరుగా అంటున్నప్పుడు ఇక బింబభూత చైతన్యం. రైట్. బింబము ప్రతిబింబం రెండు వేరు కదా. మనము మన అద్దంలో మనం ముఖాన్ని చూసుకుంటున్నప్పుడు అద్దంలో కనిపించే మన రూపాన్ని ప్రతిరూపంగా చెప్పుకుంటాం కదా. అది ప్రతిబింబం, దాన్ని ప్రతిబింబం అంటున్నాం. రైట్. ప్రతిబింబము ప్రతిరూపము. ఆ ప్రతిబింబానికి ఆధారంగా అద్దానికి బయట, అద్దానికి ఎదురుగా ఉన్నటువంటిది బింబము ప్రతిబింబము, సోర్సు రిఫ్లెక్షన్. సో ఆ బింబభూత రూపం మిగిలిపోతుంది. ఆ బింబభూత రూపం ఇక్కడ అహం, ఆత్మస్వరూపము. అహం ఇది అంతఃస్ఫురంతం. అంతః. అంతః అంటే వాళ్ళు ఇక్కడ బాహ్యాభ్యంతర విభాగం అని కాకుండా బుద్ధి గుహలో. ఈ విచారం అంతా బుద్ధిలోనే కదా. కాబట్టి బుద్ధి గుహలోనే చెప్పుకుంటున్నాం. ఇవి తైత్రీయంలో కూడా బ్రహ్మ విదాప్నోతి పరం అని సూత్రవాక్యం మొట్టమొదటిగా ఆనంద వల్ల మొదలవుతోంది. బ్రహ్మ విదాప్నోతి పరం అని చెప్పిన తర్వాత ఆ తదేశాభ్యుక్త అని చెప్తూ యో వేద నిహితం గుహాయాం పరమే వ్యోమన్. రైట్. యో వేద నిహితం గుహాయాం యహ గుహాయాం నిహితం వేద. ఆ గుహాయాం నిహితం, ఆ గుహలో దాగున్నటువంటి ఏ గుహ? బుద్ధి గుహ. రైట్. ఆ బుద్ధి అనే గుహ, బుద్ధి ప్రత్యయాలన్నీ కూడా ఈ సకల ఘటాకార పటాకారాది సకల ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ప్రకాశింపజేస్తున్నటువంటి చైతన్యం ఎక్కడ ఉండాలి? ఎక్కడైతే వృత్తులు ఉన్నాయో అక్కడే. వృత్తులు ఒక చోట, చైతన్యం ఆ ప్రకాశకం ఇంకో చోట ఎలా ఉంటుంది? రైట్. మనం టార్చ్ ఒకవైపు వేస్తున్నాం, ఇంకొక వైపు వస్తువులు కనిపిస్తాయా? లేదు కదా. ఏ వస్తువు వైపు టార్చ్ వేస్తున్నామో ఆ వస్తువే కనిపిస్తుంది. ఎందుకని ఆ వెలుగు వస్తువు రెండు ఒక స్థానంలో ఉండాలి. ఆ వెలుగులో వస్తువు ఉండాలి. వెలుగులో వస్తువు ఉన్నప్పుడు వస్తువు ప్రకాశిస్తాం. వస్తువు ఉన్న చోట వెలుగు లేకపోయినా, ఆ వెలుగు ఉన్న చోట వస్తువు లేకపోయినా మనకు విశేష జ్ఞానం కలగదు. వెలుగు ఉన్నప్పటికీ కూడా వస్తువు లేకపోతే ఆ విశేష జ్ఞానం కలగదు. మనకు సుషుప్తే ఉదాహరణ. ఇక్కడ వెలుగు ఉంది, వెలుగు అంటే ప్రకాశక చైతన్యం ఉంది, కానీ విషయం లేకపోవడం చేత విశేష జ్ఞానం కలగటం. రైట్. సో ఆ విధంగా అందుకని బుద్ధి గుహలో, ఎక్కడైతే బుద్ధి వృత్తులన్నీ ఆ బుద్ధి గుహలో కలుగుతూ ఉన్నాయో అక్కడే. అందుకని అంతః అంతః సదా. సదా అంటున్నప్పుడు నిరంతరము, నిరంతరం అంటున్నప్పుడు బాల్యాది అవస్థలలో, జాగ్రత్తాది అవస్థలలో, అదే విధంగా తథా సర్వాసవస్థాసు. ఇక ఏ ఏ అవస్థలైతే ఇక్కడ ఉక్తాదన్య శేష అని వ్యాకరణ నియమం ఒకటి. ఉక్తాదన్య, మనం శేష అనే పదాన్ని వింటూ ఉంటాం వ్యాకరణ సూత్రాల్లో. శేష షష్ఠి, శేషే సూత్రం ఉంది. రైట్. ఆ శేషే అంటున్నప్పుడు ఏవైతే ఇంతవరకు చెప్పారో వ్యాకరణ సూత్రాలు, ఆ సూత్రానికి ముందు ఏవైతే చెప్పారో, ఏ ఏ అర్థాలు అయితే చెప్పారో, ఆ చెప్పగా ఇక చెప్పకుండా మిగిలిపోయిన అర్థాలు ఏవైతే లోకంలో ప్రసిద్ధంగా ఉన్నాయో ఆ అన్ని అర్థాలలో, అవన్నీ ఇంకా ఎక్కువ పెట్టాల్సిన అవసరం లేదు ఇక్కడ కదా. అవన్నీ లిస్ట్ చేయకుండా శేషం, కొన్ని కొన్ని అర్థాలు చెప్పుకున్నాం కదా, ఆ అర్థాలు కాకుండా మిగిలిన అర్థాలలో అని శేష. అదేవిధంగా ఈ బాల్యాది అవస్థలు చెప్పుకున్నాము, జాగ్రత్త అవస్థలు చెప్పుకున్నాము, ఆది పదం చేత కొన్ని మనం కలుపుకున్నాము. ఇక ఇవి కాక మిగిలినవన్నీ ఏవైతే ఉన్నాయో అవే సర్వశబ్దానికి అర్థం. ఇక్కడ సర్వాసవస్థాసు, అవి అంటే చకారార్థం. మిగిలిన అన్ని అవస్థల్లో కూడా, మిగిలిన అంటే చెప్పకుండా విడిచినవి, లోకంలో మీకు ఏవేవైతే ప్రసిద్ధంగా తెలుస్తున్నాయో, ఎవరెవరైతే ఎక్కడెక్కడైతే దేన్నైతే విచారిస్తున్నారో ఆ అన్నింటిలో కూడా ఎవరు? సదా. అది సదా అంటే కదా. సదా అంటున్నప్పుడు ఇది కాలవాచకం. సదా అంటే ఎల్లవేళలా. అదేవిధంగా దేశవాచకంగా కూడా చెప్పుకోవచ్చు. అన్ని స్థలాలలో, అన్ని సందర్భాలలో. దేశవాచకంగా, కాలవాచకం, విషయవాచకంగా కూడా అన్ని విశేష విజ్ఞానాలతో పాటుగా
ఏ వస్తువు తెలుస్తున్నా వస్తువు యొక్క విశేష విజ్ఞానం తెలుస్తా ఉంది కదా. సో అన్ని విశేష విజ్ఞానాలతో పాటుగా సదా అంటున్నప్పుడు దేశకాల వస్తువులన్నిటిని తీసుకొని అన్నింటి యందు అన్నింటితో పాటుగా అని చెప్పుకోవచ్చు సదా. రైట్. అది సర్వవ్యాపకత్వం. అంటే ఎవడెవడు వాడి వాడి బుద్ధి ద్వారా ఏ ఏ విషయాలను ఏ ఏ ప్రమాణాలతో తెలుసుకుంటున్నాడో అంతటా అదే వాడి ప్రపంచం కదా. ప్రపంచం అపరిమితము అని మనం చెప్పుకుంటున్నాం, బానే ఉంది. ప్రపంచం అపరిమితము అని చెప్పుకుంటున్నాము. ఏంటి ఆ పరిమితి? ఏంటి ఆ పరిమితి లేకపోవడం? పరిమితి ఏంటి? పరిమితి లేకపోవడం ఏంటి? మనం ఏ ఏ విషయాలైతే తెలుసుకుంటున్నాము అంటే కేవలం ప్రత్యక్షంగా చూస్తున్నామని కాదు. అంటే చాలా ప్రపంచాన్ని మనం చూడలేదు, కానీ అనుమానం ద్వారా కూడా తెలుసుకుంటున్నాం కదా. ఒకసారి ప్రపంచం మ్యాప్ చూసినప్పుడు అందులో పేర్లే చాలా దేశాలకు తెలియవు. రైట్. అవి మారుతూ ఉంటాయి కూడా, కొత్త కొత్త దేశాలు పుట్టుకొస్తుంటాయి, కొన్ని దేశాలు కలిసిపోతుంటాయి, కొన్ని మళ్ళీ కొత్తగా పుడుతుంటాయి. అంటే మనకు కొత్తగా ఒక రాష్ట్రం ఏర్పడినట్టుగా తెలంగాణ కొత్తగా రాష్ట్రం ఏర్పడింది, అంతకుముందు లేనిది. తర్వాత కొన్ని కలుస్తుంటాయి, కొన్ని విడిపోతుంటాయి. దేశాలు కూడా అదే విధంగా కొన్ని కలుస్తున్నాయి, కొన్ని విడిపోతున్నాయి. సో అందుకని ఆ ఈ కొన్ని తెలుస్తున్నాయి, కొన్ని తెలియవు. కానీ ఆ మ్యాప్ చూస్తున్నప్పుడు అవి ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఒక అనుమాన ద్వారా సామాన్యంగా జ్ఞానం కలుగుతా ఉంది, వాటి యొక్క సామాన్య జ్ఞానం కలుగుతా ఉంది. రైట్. విశేష జ్ఞానం కలగకపోయినా కూడా సామాన్య జ్ఞానం అయితే కలుగుతా ఉంది. రైట్. ఆ విధంగా అవన్నీ కూడా మన బుద్ధి పథంలో వస్తూ ఉన్నాయి, తెలుస్తూ ఉన్నాయి. రైట్. సో ఈ విషయాలన్నీ ఇవి సదా ఇవి సర్వంలో సర్వంలోకి అంతర్భావంగా వస్తాయి. సర్వం అంటే ఇదే కదా, ఈ విషయాలన్నీ అని చెప్పి. రైట్. సో ఆ విధంగా ఈ సకల విషయాలు ఈ విధంగా ఉండగా వాటితో పాటుగా ఉంటున్నటువంటి అని సర్వగతం అని చెప్తున్నాం. రైట్. సర్వగతం అంటే ఆ విధంగా వీటన్నిటితో పాటుగా ఉంటున్నటువంటి అదే సర్వవ్యాపకత్వం. ముందు వస్తువులు, ఏ ఏ వస్తువులు అయితే మనం తెలుసుకుంటున్నామో, ఏ ఏ వస్తువులు అయితే మనం తెలుసుకోవడం లేదు, రెండు జ్ఞాతం అజ్ఞాతం రెండు కూడా. ఈ జ్ఞాత అజ్ఞాత ఈ రెండు విషయాలలో కూడా అనుగతంగా అంటే సదా అదే అన్ని విషయాలతో పాటుగా. అందులో దేశము కాలము కూడా సకల కాలాలలో, సకల దేశాలలో, సకల కాలాల్లో, సకల అవస్థల్లో, సర్వదేశ సర్వకాల సర్వావస్థలలో అని. రైట్. సో ఆ దేశకాల దేశకాల అవస్థలలో సర్వాసవస్థ అది సదా. అక్కడ అంతః బుద్ధి గుహలో సదా అంటే ఇంకొక రకంగా చెప్పుకో. సదా అంటున్నప్పుడు ఏ ఏ బుద్ధి వృత్తులు ఎప్పుడెప్పుడైతే ఉత్పన్నమవుతున్నాయో అప్పుడల్లా. ఎందుకంటే ఈ దేశకాల వస్తువులన్నీ కూడా ఈ బుద్ధి వృత్తి రూపేణ మాత్రమే ప్రకటమవుతుంది. బుద్ధి వృత్తి రూపేణనే ప్రకటన. సో బుద్ధి వృత్తులన్నీ ఏ ఏ వృత్తులు ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా ఎలా ఉత్పన్నం అవుతున్నాయో, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఎలా ఎలా ఉత్పన్నం కావటం లేదు అప్పుడు సుషుప్త అవస్థలో వృత్తులు లేవు. లేనప్పుడు ఉన్నప్పుడు సదా ఆ రెండు రకాలు సదా. ఆ విధంగా చెప్పుకున్నప్పుడు చాలా సరళంగా సర్వ వ్యాపకత్వం తెలిసిపోతాం. రైట్. సో ఆ విధంగా చూస్తున్నప్పుడు ఈ బుద్ధి వృత్తులను దాటి ప్రపంచం అంటూ ఇంకొకటి లేదని కూడా తెలుస్తాం. రైట్. బౌద్ధికమే ప్రపంచం అంతా కూడా. అందుకనే బుద్ధి బుద్ధి స్పందన మాత్రం ఇదం జగత్. ఈ జగత్ అంతా కూడా ఈ బుద్ధి స్పందన మాత్రమే. బుద్ధి ఏదైతే స్పందిస్తా ఉందో, ఏదైతే తెలియజేస్తా ఉందో, ఏదైతే ఏ ఏ ఆకారాలను పొందుతా ఉందో, ఏ ఏ విశేష జ్ఞానాలను కలిగిస్తా ఉందో, అంతే అదే జగత్తు. అందుకనే జాగ్రత్త అవస్థ అని, స్వప్నావస్థ అని, సుషుప్త అవస్థ అని మూడు అవస్థల్లో సంపూర్ణ ప్రపంచాన్ని మనం ఇమర్చగలిగాం సదా. ఆ విధంగా సదా సర్వావస్థల్లో సదా అంటే సత్ ఆస్పెక్ట్ తెలుస్తాం. అదేవిధంగా స్ఫురంతం అంటున్నప్పుడు చైతన్య స్వరూపంగా ప్రకాశకం. అది జడంగా కాదు, జడంగా లేదు. జడంగా ఉంది అని చెప్పినట్లయితే మళ్ళీ దాన్ని ప్రకాశింపజేయడానికి ఇంకొక తత్వాన్ని మనం ఆ అంగీకరించాల్సి ఉంటుంది. రైట్. ఇంకొక తత్వాన్ని అన్వేషించాల్సి ఉంటుంది. కానీ ఏ ప్రమాణం ద్వారా కూడా తెలియటం లేదు. ఈ సకల ఈ ఈ ఈ ఈ ఈ హృదయంతర జ్యోతి లేదా ఈ ఆ సకల వ్యావృత విషయాలు అనువర్తమానంగా ఉండే ఈ ఆత్మస్వరూపాన్ని సైతం ప్రకాశింపజేసేటువంటిది ఇంకొకటి ఏదో అని ఏ ప్రమాణంతో తెలియట్లేదు. ప్రత్యక్ష అనుమానాదులు ఈ ఆత్మస్వరూపం వరకే రావటం లేదు, ఇక దాన్ని ప్రకాశం గురించి అవే మాట్లాడతాయి. శృతి అటువంటి విషయం గురించి చర్చించటం లేదు. యుక్తి అటు వెళ్ళలేదు. ఆత్మస్వరూపం వరకే వెళ్ళలేనటువంటి యుక్తి దాన్ని దాట ఏం వెళ్తుంది? కాబట్టి ఏ ప్రమాణం కూడా లేదు ఆ విధంగా మనం నిరూపించడానికి, నిర్ధారణకు రావడానికి.
నిశ్చయించడానికి. అందుకని ఈ స్వరూపమే ప్రకాశక స్వరూపం. ఇదే స్వయం ప్రకాశక స్వరూపము. ఇతర ప్రకాశక స్వరూపాల గురించి మనకు చర్చి మనకు తెలుసు ఉందని చెప్పేటువంటి ఎటువంటి అవకాశము లేదు. ఉండడం ఆ అనవస్థ అనే దోషానికి దారి తీస్తుంది. రైట్. తర్వాత ఆత్మస్వరూపాన్ని అప్రకాశకము అనేటువంటి దోషానికి కూడా దారి తీస్తుంది. ఇవన్నీ దోషాలు, ఇవన్నీ యుక్తి దోషాలు. యుక్తి దోషాలు అంటున్నప్పుడు దోషపూరితమైన యుక్తితో విషయాన్ని ఎలా ప్రతిపాదిస్తాం? ఏదైనా యుక్తి మనం ఒక వస్తువుని ప్రతిపాదించడానికి కానీ నిర్ధారించడానికి కానీ యుక్తిని ప్రయోగిస్తున్నప్పుడు ఆ యుక్తిలో దోషాలు ఉండకూడదు కదా. నిర్దుష్టమైన యుక్తితోనే ప్రదర్శించాలి. నిర్దుష్టమైన యుక్తినే ప్రదర్శించాలి. కానీ ఈ యుక్తి ఏదైతే చెప్తున్నా, ఈ యుక్తి అంటే ఆత్మస్వరూపం అప్రకాశకం అనేటువంటి యుక్తి అన్ని కూడా దోషభూయిష్టంగానే ఉంది. అందుకని అది స్ఫురంతం. అహమితి సదా అంతఃస్ఫురంతం. అంతఃస్థిత సదా సదాతనము సర్వగతము స్ఫురంతం ప్రకాశక స్వరూపం. అటువంటి ఆ స్వరూపం ఏదైతే ఉందో వ్యావృత్తాసు అనువృత్తమానం. సకల వికారాలు మారుతూ ఉండగా మార్పు చెందనటువంటి వినాశాన్ని పొందనటువంటి ఆ తత్వం ఏదైతే సదా ప్రకాశిస్తూ ఉందో, అహం అని ప్రకాశిస్తూ ఉందో, అది మన ఆత్మస్వరూపము స్వాత్మానం. ఆ ఆత్మస్వరూపాన్ని ప్రకటీకరోతి యహ పరమాత్మ, యహ ఈశ్వర, యహ గురుమూర్తి. ఈ ఆచార్యుడైతే ఈ ఆత్మస్వరూపాన్ని ప్రకటింపజేస్తున్నారు. ఆచార్యుడు ప్రకటింపజేస్తున్నారు ఈ విధంగా. సో ప్రకటీకరోతి, ఇక్కడ భాష్యకారులు ఈ శ్లోకం ద్వారా ప్రకటింపజేస్తున్నారు. యహ ప్రకటీకరోతి. ఇక్కడ దక్షిణామూర్తి, ఇదంతా కూడా దక్షిణామూర్తి గురించే కదా. యహ దక్షిణామూర్తి ప్రకటీకరోతి. తర్వాత శ్రీ దక్షిణామూర్తి అని వస్తా ఉంది కదా. ఆ యత్ శబ్దము ఆ తస్మై తత్శబ్దం ఉంది అక్కడ. ఆ తత్శబ్దానికి యత్ శబ్దానికి అన్వయం. యత్ తత్ అని, యత్ తత్ పదాలకు అన్వయం ఉంటుంది కదా, అది ఇది. అందుకని యహ అనే ప్రథమాలో ఉంది, తస్మై అన్నప్పుడు చతుర్థిలోకి మార్చుకుంటున్నాం అంతే. యత్ తత్ పదాలకి సంబంధం ఉంటుంది. ఆ రెండు పదాలు ఒకే విభక్తిలో ఉండాలనే నియమం ఏం లేదు. రైట్. ఎవరైతే ప్రకటిస్తున్నారో అతనికి చతుర్థి. ఎవరైతే ప్రకటిస్తున్నారో, ఎవరు అంటున్నప్పుడు ప్రథమ. అతనికి అంటున్నప్పుడు అక్కడ కి అతని కొరకుంటే చతుర్థి కదా. సో అతని కొరకు నమస్కారం తస్మై. అందుకని ఏత తత్పదాలకు అన్వయం ఉంటుంది ఎప్పుడు కూడా. విభక్తులు మనం ఒకటే ఉండాలనేటువంటిది అదేం లేదు. కొన్ని చోట్ల ఉండొచ్చు యశతస్య ఎత్ అతని పదాలు మనకు కనిపిస్తూ ఉంటాయి, కానీ నియమం ఏం లేదు. సో ఎవరైతే ఈ విధంగా స్వాత్మానం ప్రకటీకరోతి, స్వయం ఆత్మ స్వస్య ఆత్మ స్వాత్మ, మన ఆత్మస్వరూపాన్ని మన స్వస్వరూపాన్ని ఈ విధంగా ప్రకటిస్తున్నారు. మన బాల్యాది అవస్థలను పరీక్షించమని ఉపదేశిస్తూ, మన జాగ్రత్తాది అవస్థలను పరీక్షించమని ఉపదేశిస్తూ, మన సర్వావస్థలని పరీక్షించమని ఉపదేశిస్తూ, ఈ అవస్థలన్నింటినీ ఒకసారి స్మరించి గుర్తు తెచ్చుకొని ఈ అవస్థలన్నింటిలో కూడా వ్యావృత్తమాన స్వరూపాలేంటి, అనువర్తమాన స్వరూపం ఏంటి అని విచారించాలి. ఈ విచారణ స్వయంగా వ్యక్తి చేయగలడు. రైట్. ఆ ఇండివిజువల్ వ్యక్తి, ఆ ముముక్షు చేయగలడు. ఈ ఉపదేశం అయిన తర్వాత ఇది కదా విచారణ. ఈ ఉపదేశం జరుగుతున్నప్పుడు బాల్యాది అవస్థలు చెప్తున్నాము, జాగ్రత్త అవస్థలు, సర్వావస్థలు. ఈ అవస్థలన్నింటిలో కూడా ఏది వ్యావృత్తము, ఏది అనువృత్తం. ఆ అనువర్తమానం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ అక్కడ పొరబడకుండా దాని లక్షణాలు చెప్పడం. అనువర్తమాన స్వరూపం ఎలా ఉంది? అహం అనేటువంటి భావనతో ఉంది. అహంగా ఉంది. అహం వృత్తిగా కాదు. అహం అనేటువంటి ఒక మార్పు లేనటువంటి అహం, అక్కడ మార్పు కలిగినటువంటి అహం కాదు. ఎందుకంటే వ్యావృత్తాసు అనువృత్తం అంటున్నాడు. వ్యావృత్తాసు సప్తమిలో, ఆ సప్తమి కూడా నిర్ధారణగానే తీసుకోవచ్చు. వ్యావృత్తాసు విషయేషు ఉపాధిషు, ఆ మారుతున్నటువంటి ఉపాధులలో అనువర్తం అంటున్నట్టు మార్పు లేదని అర్థం. అనువర్తం అంటే అన్ని వికారులలో కూడా అనుగతంగా ఉంటున్నటువంటిది అర్థం ఏంటి? ఆ వికారిలోను ఈ వికారిలోనూ ఉంది. ఆ వికారికి ఈ వికారికి ఏది అనుగత స్వరూపం అంటే సామాన్య స్వరూపం. సామాన్యం అంటే అర్థం ఏంటి? వికార విశేషం కాదని కదా.
మొదటి వికారి ఒక విశేషము, రైట్. రెండో వికారి ఇంకొక విశేషం. ఈ రెండు విశేషాలు అనుగతంగా ఉంది అర్థం ఏంటి? ఈ రెండు విశేష రూపాలకు సంబంధం లేనటువంటి దానికి ఆ అనుగత స్వరూపానికి కూడా ఏదో ఒక విశేషం ఉంటే ఈ రెండింటిలో ఎలా ఉంటుంది అది? హ్మ్. అందుకని ఆ సకల విశేషాలలో కూడా అనుగతంగా ఉంది, అనువర్తమానంగా ఉంది అంటే అవికారిగా ఉంది, రైట్. నీళ్లు చిన్న గ్లాసులో పోసినప్పుడు ఆ గ్లాస్ ఆకారం అయితే దాన్నే పొందుతుంది. ఏదో పూజాలను ఇంకో దాంట్లో పోసినప్పుడు ఆ ఆకారాన్ని పొందుతుంది. ఎందుకు అలా విభిన్న వస్తువులు ఆకారాన్ని పొందుతుంది అంటే దానికి స్వతహాగా ఒక ఆకారం లేదు కాబట్టి. అది ఆకార దృష్ట్యా ఆకారము అనే ధర్మాన్ని చూస్తున్నప్పుడు అది నిర్విశేషం. మిగిలిన ధర్మాలు ఉండని, మిగిలిన విశేషాలు ఉంటున్నాయి, దృష్టాంతం అంతవరకే తీసుకుందాం, రైట్. మిగిలిన విశేషాలు ఉన్నా కూడా ఆకారము అనే విశేషాన్ని పరిగణిస్తున్నప్పుడు జలము పాత్రల అంటే విశేష రూపాలు కలిగినటువంటి పాత్రలలో విశేష రహితంగా ఉంది కాబట్టి అనుగతం అవుతాం, అన్నింటిలో అది ఉండగలుగుతా ఉంది. అదేవిధంగా ఇక్కడ కూడా వ్యావృత్తాసు అనువర్తమానం అంటున్నప్పుడు ఆ వ్యావృత్తాసు అంటే అంటే ఆ మార్పు చెందుతున్నటువంటి ఒక దేశంలో ఒక కాలంలో ఉంటూ ఇంకొక దేశంలో ఇంకొక కాలంలో లేనటువంటి ఉండడము లేకపోవడం, ఇదే మార్పు. ఇది మార్పు అది. అస్థి జాయతే వర్ధతే విపరిణమతే అపక్షీయతలు అపక్షీయతే వర్ధతే అపక్షీయతే జాయతే రెండు ఉన్నాయి కదా, రెండు వికారాలు. ఆ విధంగా వికారి, ఆ విధంగా నిర్వికార స్వరూపంగా అహం ఉండాలి. ఈ అవస్థలన్నింటినీ పరీక్షించి అహం అనేది ఒకటి అనువర్తమాన తత్వం ఒకటి తెలుసుకోవాలి. ఆ అనువర్తమాన తత్వం ఎలా ఉండాలి? వికారిగా కాకుండా ఉండాలి, అహం అని ఉండాలి, అంటే ఆధారభూతమైనటువంటిది అని ఉండాలి. తర్వాత స్ఫురంతం ప్రకాశక స్వరూపమై ఉండాలి. సదా సదాతనమై ఉండాలి, అంటే సర్వావస్థలలో ఉండాలి. కొన్ని చోట్ల ఉంది, కొన్ని చోట్ల లేదని కాదు, సర్వావస్థల్లో ఉండాలి స్ఫురంతం. అటువంటి స్వరూపం ఏదైతే పరీక్షించి విచారించి తెలుసుకుంటున్నామో దాన్ని, అదే నీ యొక్క ఆత్మస్వరూపం అను స్వాత్మానం యహ ప్రకటీకరోతి, ఎవరైతే ప్రకటిస్తున్నారో, రైట్. ఎవరికి ప్రకటిస్తున్నారు ఈ విషయాన్ని? భజతాం, భజతాం భజతాం భజత్కి షష్ఠి బహువచనం. భజతాం అంటే సేవిస్తున్నటువంటి వారికి, తనను సేవిస్తున్నటువంటి వారికి. అంటే ఈ ఈ బోధ వితండ జల్పకథల ద్వారా లేదా విజిగీష ద్వారా, రైట్, బలపూర్వకంగా ఆ తెలియజేసేది కాదు ఇది, రైట్. ఎవరైతే ఆ ఆ ఆచార్యుణ్ణి ఆశ్రయిస్తున్నారో, రైట్, ఆ సమర్పణ భావంతో ఎవరైతే ఆశ్రయిస్తున్నారో వాళ్లకు ఉపదేశించడం జరుగుతా ఉంది అని. అంటే ఈ విషయాలు ఏదైతే ఉపదేశించబడుతున్నాయో వీటిని పాజిటివ్ గా ఒక తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలము, జిజ్ఞాస, ఉత్సుకత పూర్వకంగా తెలుసుకొని విచారిస్తేనే అవి పొందుతున్నాయి, అవి ఆ అవగతం తెలుస్తున్నాయి. కానీ నువ్వు నిరూపించి చూద్దాం, నేను వింటాను, నువ్వు నిరూపించగలవా, నిరూపించి చూద్దాం అనే విధంగా అది విజిగిష్టలోకి వస్తుంది, చేతుమిచ్చ, రైట్. మమ్మల్ని నువ్వు కన్విన్స్ చేయగలవా అని ఆ ఆ మోడ్లో ఆ మోడ్లో ఈ జ్ఞానం కలగటం లేదు అని చెప్పడానికి భజతాం, ఎవరైతే సమర్పితం అవుతున్నారో. గీతలో కూడా శిష్యస్తేహం షాదిమాం ప్రపద్ధి అంటున్న శిష్యస్తేహం అని ఆయన అర్జునుడు చెప్తున్న తర్వాత కదా భగవానుడు ఆ ఉపదేశం ఆరంభించింది. శిష్యస్తేహం అనే శిష్యబుద్ధి ద్వారా, అంటే శిష్యబుద్ధి అంటే నేను వినడానికి సిద్ధంగా ఉన్నాను, తెలుసుకోవడానికి ఉత్సాహంతో ఉన్నాను, ఆ ఓపెన్ మైండ్ అనేది అయితే అంటున్నా, రైట్. చాంద్రోగ్యంలో నారదుడు సనత్ కుమారుణ్ణి చేరినప్పుడు నారదుడు తన బయోడేటా, చాలా పెద్ద బయోడేటా చెప్తాడు. 4 వేదాలను అధ్యయనం చేశాను, 6 షడంగాలను అధ్యయనం చేశాను, తర్వాత పిత్రియం, గాంధర్వం ఇత్యాది అనేక సర్ప విద్యలు, గంధర్వ విద్య, అనేక విద్యలను అభ్యసించాను. కానీ మంత్రవిదేవాస్మి, నా ఆత్మవిత్, మంత్రవిదేవ, మంత్రం మాత్రమే తెలుసుకున్నాను. మంత్రం అంటే శబ్దము శబ్దార్థం, శబ్దం అంటే అర్థం కూడా కదా, శబ్దము శబ్దార్థం మాత్రమే తెలుసుకున్నాను. కానీ ఈ అవాంగ్మనస గోచరమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకోలేకపోయాను. ఆత్మవిత్ శోకం తరతి అని విని ఉన్నాను భగవదృషేభ్య, మీ బోటి వారి నుంచి ఆత్మజ్ఞానము ఈ శోకాన్ని పారద్రోలుతుంది అని నేను తెలుసుకున్నాను.
కానీ ఆత్మతత్వాన్ని పొందలేదు కాబట్టి శోకిని అయి ఉన్నాను, శోకిని అయి ఉన్నాను, దుఃఖిని అయి ఉన్నాను. కాబట్టి మాం సుఖం, మాం శోకసతారం పారయతు, నన్ను అశోక సముద్రాన్ని దాటించు అని ఆ సమర్పణ బుద్ధి, తెలుసుకోవాలి అనేటువంటి ఒక జిజ్ఞాసను వెలిబుచ్చడం. రైట్. తైత్రీయంలో కూడా భృగు మహర్షి అధీహి భగవో బ్రహ్మేతి, అధీహి భగవ, హే భగవా, బ్రహ్మ అధీహి, బ్రహ్మను మాకు ఉపదేశించండి అని, ఆ ఉపదేశించండి అని యాచన, ఆ భావంతోనే చేరుతున్నారు. రైట్. సో ఆ విధంగా దీన్ని తెలుసుకోవాలి అని భావనతో ఎవరైతే ప్రయత్నిస్తున్నారో వాళ్ళు అధికారి అని. అంతేగాని నిరూపించు మాకు, యుక్తి ద్వారానో ఇంకొక ద్వారానో నిరూపించు మాకు అనడం ఆ అధికారిత్వ లక్షణంగా లేదు. ఆ విధంగా ఒక ఆర్గ్యుమెంటివ్ గా ఇది ప్రదర్శించబడటం లేదు. యద్యపి యుక్తి ఉంది, యుక్తులు ప్రదర్శిస్తున్నారు, యుక్తులను మనం చూస్తూనే ఉన్నాం మొదటి నుంచి కూడా. పూర్వపక్ష నిరాకరణ కూడా చాలా మటుకు జరుగుతూనే ఉంటుంది. రైట్. ఇక్కడ కూడా చూసాం మనం పూర్వపక్ష నిరాకరణ, రెండవ శ్లోకంలోనే వైశేషిక, సాంఖ్య ఇత్యాది నిరాకరణలు. ఇక్కడ కూడా 10 శ్లోకాలే, 10 కూడా లేదు కదా ఇక్కడ, దక్షిణామూర్తి స్తోత్రం. రైట్. సో 10 ఈ 10లో కూడా చిన్న గ్రంథమే అయినా కూడా పూర్వపక్ష ఖండనం కూడా జరుగుతూ ఉంది. సో పూర్వపక్ష ఖండనము, ఈ ఖండన మండనం అంటున్నాం. ఖండన అంటే ఇతర ఇతర అభిప్రాయాలను, ఇతర అభిప్రాయాల దోషాలు చూపడం. మండన అంటే స్వసిద్ధాంతాన్ని ఆ, సిద్ధం చేస్తూ స్వసిద్ధాంతాన్ని స్తుతించడం, స్వసిద్ధాంతం యొక్క గొప్పతనాన్ని చాటడం, పరసిద్ధాంతాల దోషాలు చూపడం, అది ఖండన మండన. ఖండన మండనలు ఉంటున్నాయి. ఖండన మండనలు ఉన్నా కూడా విజిగీష కాదు. విజిగీష వేరు, ఖండన మండన వేరు. ఖండన మండన అంటున్నప్పుడు ఇతర దర్శనాలు, ఇతర అభిప్రాయాలలో, దర్శనం అభిప్రాయమే కదా, ఇతర అభిప్రాయాల్లో ఉండే దోషాలను చూపుతూ ముముక్షుకు ఒక దిశానిర్దేశం చేయడం, అంతవరకే. ముముక్షుకు దిశానిర్దేశం చేసే ఉద్దేశంతో దోష దర్శనమే గాని ఆ దర్శనాన్ని ఏదో గెలవాలనో లేకుంటే ఇంకెవరిని తక్కువ చేయాలనో ఉద్దేశంతో కాదు. విజిగీష ఆ విధంగా ఉంటుంది. ఈ విజిగీష గెలవడమే ప్రధానంగా ఉంటుంది. అందుకనే ఈ విజిగీష కొన్నిసార్లు మీమాంస సిద్ధాంతాన్ని అనుసరించి వాదించేవాడు ఇంకొక చోటికి వెళ్ళి న్యాయ సిద్ధాంతాన్ని అనుసరించి వాదిస్తుంటారు. విజిగీష సభలో గెలవడమే అక్కడ తాత్పర్యంగా ఉంటుంది. రైట్. అలా కాకుండా ఇక్కడ ఇది వాదకత. ఈ గురు శిష్య సంవాదాన్ని వాదకత అని. రైట్. ఆ వాదకతలో ఇద్దరు కూడా, ఈ వాదం ఇక్కడ కూడా ఉంది. వాదం అంటే వాదానికి ముందు ఉపసర్గ చేస్తే ఏమవుతుంది? సంవాదం అంటే కాన్వర్జేషన్ అని కదా. అందుకని వాదం అన్నా కూడా అదే కాన్వర్జేషనే, సంభాషణ. రైట్. సంభాషణ, ఇద్దరు వ్యక్తులు సంభాషించడం. ఎంతమంది కూర్చున్నా కూడా సంభాషణ ఇద్దరి మధ్యలో జరుగుతుంది. ఒక వక్త, ఒక శ్రోత. వక్త ఒకడు, శ్రోతలు అనేకంగా ఉండొచ్చు, కానీ వక్త శ్రోత సంబంధం ఎప్పుడు కూడా 1-to-1 గానే ఉంటుంది. రైట్. ముఖాముఖిగానే ఒక వక్త, ఒక శ్రోత, ఒక వక్త, ఒక శ్రోత, ఆ విధంగా అనేక సంబంధాలు ఉండొచ్చు, కానీ వక్త శ్రోత. రైట్. ఆ వక్తాశ్రోత మధ్యలో ఆ సంబంధం అదే వాదం. అయితే ఈ వాదంలో అంటే వితండ జల్పాలు కాకుండా ఈ వాదకతలో విశేషం ఏముంది? ఈ వక్తాశ్రోతలు ఇద్దరు కలిసి ఒక లక్ష్యం, ఒక నిర్ణయానికి రావడం. వక్త ఆ విషయాన్ని తెలిసి అభివ్యక్తం చేయొచ్చు, శ్రోత ఆ విషయాన్ని తెలియక శ్రవణం చేయొచ్చు. రైట్. సో వక్త ఆ విషయాన్ని తెలుసుకొని చెప్పొచ్చు, శ్రోత ఆ విషయాన్ని తెలుసుకోక వినొచ్చు. కానీ ఈ వాదకత కథ పర్యవసానం ఎక్కడవుతోంది? ఈ వక్త శ్రోత ఇద్దరు కూడా ఒక విషయం చేరుకోవడం. రైట్. ఆ కన్వర్జింగ్ ఉంది. రైట్. సో ఈ వక్త వాడి బుద్ధిలో ఉండేటువంటి విషయం ఏదైతే ఉందో స్ఫుటంగా శ్రోత బుద్ధిలో చేరుకోవడానికి ప్రయత్నం. అదే వాదం, అదే వాదకత ఇక్కడ. రైట్. సో గురు శిష్య సంవాదము వాదకత. సో ఆ వాదకతకు సాఫల్యం, అనుకూలత ఎప్పుడు జరుగుతుంది? ఆ శ్రోత ఎవరైతే ఉన్నారు, రైట్, ఆ శ్రోత ఆ జ్ఞానాన్ని గ్రహించడానికి సుముఖంగా ఉన్నప్పుడు, రైట్, ఆ జ్ఞానాన్ని గ్రహించడానికి సుముఖుడైనప్పుడు, అంటే అతని పూర్వ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని పక్కకు పెట్టగలిగినప్పుడు, తాత్కాలికంగా అయినా కూడా, శ్రవణ కాలంలో అయినా కూడా ఆ అభిప్రాయాలన్నింటినీ పక్కకు నెట్టగలిగినప్పుడు, మనం ఎప్పుడు ఏ విషయాన్ని ఎక్కడ చూస్తున్నా కూడా హెల్ప్లెస్ గా,
రైట్. వివశమై మన పూర్వానుభవాలు ఏవైతే ఉన్నాయో, మన పూర్వ సంస్కారాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే చూస్తాం. ఒక వ్యక్తి మనకు ముందు పరిచయం ఉన్న వ్యక్తి కళ్ళ ముందుకు వస్తున్నప్పుడు వెంటనే ఒక నిర్ణయం వస్తుందా లేదా, వీడు ఇలాంటి వాడు, వాడు అలాంటి వాడు. రైట్. పూర్వాభిప్రాయాలతో చూస్తాం. అది ఆ దాన్ని ఓవర్కమ్ అవ్వడం, దాన్ని 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 అధిగమించడం కూడా చాలా ఒక పెద్ద సాధన అవుతుంది అది. రైట్. సో ఆ విధంగా ఇక్కడ శాస్త్రంలో కనుక ఆ విధంగా అధ్యయనం చేస్తే మన పూర్వ స్మృతులు, పూర్వ అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో అలా వాటితో కాకుండా ఎవ్రీ క్లాస్ ఒక ఫ్రెష్ గానే ఉంటుంది. రైట్. సో ఆ విధంగా అక్కడ ఈ ఇద్దరు కూడా ఒక అభిప్రాయానికి, అంటే ఒక విషయాన్ని చేరడానికి ఆస్కారం ఏర్పడుతూ ఉంది. అటువంటి కమ్యూనియన్, అటువంటి సంబంధం ఉన్నప్పుడు ఆ సంబంధం సమర్పణ బుద్ధితోనే కుదురుతా ఉంది. అందుకని భజత. రైట్. ఎవరైతే తనను ఆశ్రయిస్తున్నారో, అందుకని ఇక్కడ ఆశ్రయిస్తున్న వారికే చెప్తున్నారు అంటుండడంలో అహంకారం అనే అర్థం అర్థం కాదు అక్కడ. ఆ, నువ్వు ఆశ్రయిస్తే అప్పుడు చెప్తాను అలా ఆ అర్థం కాదు. రైట్. నువ్వు సరెండర్ అవ్వాలి అని అర్థం కాదు. ఆ సరెండర్ అవ్వడం ఏదైతే ఉందో అది అధికార లక్షణమే కూర్చొనింది. అధికారం అంటున్నప్పుడు కూడా, అధికారం అంటే మీమాంసకులు నిర్వచిస్తారు. ఆ సామాన్యంగా మీమాంసకుల నిర్వచనం అంటే అందరూ అంగీకరించిన నిర్వచనం అది. ఫల స్వామి సంబంధం. స్వామి అంటే యజమాని, ఎవడైతే కర్మ చేస్తున్నాడో. ఆ తర్వాత కర్మఫలం, ఆ కర్మఫలానికి యజమానికి సంబంధం, అది అధికారం. అంటే ఎవడికైతే కర్మఫలం లభిస్తుందో, ఏ కర్మ అయితే చేస్తున్నాడో వాడికి కర్మఫలం లభిస్తుందా లభించదా. లభిస్తే వాడు అధికారి, లభించకపోతే అధికారి కాదు. అధికారి కానప్పుడు, ఫలం లభించనప్పుడు ఆ కర్మ చేసి ప్రయోజనం ఏముంది. రైట్. అందుకని అక్కడ అధికారం అంటున్నప్పుడు, అధికారి కర్మ చేయాలి అంటున్నప్పుడు ఎవడికైతే చేస్తే ఫలం లభిస్తుందో వాడు కర్మ చేయము చెప్పడం. ఆ విధంగా ఆ అర్థం అది సర్వత్రా అదే అదే అర్థం. సో ఇక్కడ కూడా అధికారిత్వం చెప్తున్నాం. సాధన చతుష్ట సంపన్న అధికారి అని అర్థం ఏంటి? ఎవడైతే ఆ విధంగా సాధన చతుష్ట సంపత్తిని కలిగి ఉన్నాడో వాడికి జ్ఞానఫలం కలుగుతాం. వాడు శ్రవణానికి అధికారి. వాడి శ్రవణానికి అధికారి అంటే ఇతరుల అధికారులు కాదు, చదవద్దు అని కాదు కదా. రైట్. ఎవడైతే ఈ సాధన చేస్తున్నప్పుడు జ్ఞానం కలుగుతుందో, ఎవరికైతే జ్ఞానం కలుగుతుందో వాడు అధికారి. ఆ అధికారిత్వంలో ఈ భజతాం, సమర్పణ అనేది ఒక భాగం అయి కూర్చొని అక్కడ. రైట్. అనేది ఒక ప్రధాన అంశమే కూర్చొని. అందుకని భజతాం. ఆ విధంగా సమర్పించుకున్నటువంటి వాడికి, తనను తాను సమర్పించుకున్నటువంటి వాడికి. ఈ దక్షిణామూర్తికి ఎవరైతే తమను తాను సమర్పించుకుంటున్నారో భజతాం, అటువంటి వారికి యహ యహ భజతాం, అటువంటి సమర్పించుకున్నటువంటి శిష్యులకి, ఆ శిష్యులకి యహ ఎవరైతే స్వాత్మానం ప్రకటీకరోతి, తమ ఆత్మస్వరూపాన్ని, తమ స్వరూపాన్ని, లేదా స్వాత్మానం అంటున్నప్పుడు దక్షిణామూర్తి తన స్వరూపాన్ని కూడా చెప్పొచ్చు. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవత్ వ్యాప్త దేహాయ దక్షిణామూర్తయే నమః అని చూస్తున్నాం కదా. కాబట్టి ఈశ్వర గురు జీవ స్వరూపాలు ఒకటే కాబట్టి స్వాత్మానం అంటున్నప్పుడు దక్షిణామూర్తి స్వరూపాన్ని చెప్పినప్పుడు కూడా దోషం లేదు. కానీ ప్రధానంగా త్వంపదం ద్వారా చూస్తున్నప్పుడు జీవుడి యొక్క ఆత్మస్వరూపాన్ని, ఆత్మానం పదం కూడా ఉంది కదా. రైట్. ఆ స్వాత్మానం యహ ప్రకటీకరోతి. ఏ విధంగా ప్రకటిస్తున్నారు ఆయన దక్షిణామూర్తి? భద్రయా ముద్రయా. భద్రయా తృతీయ విభక్తి, తృతీయ ఏకవచనం కదా. ముద్ర ముద్రయా భద్రయా. ఠీక్. ముద్రయా తృతీయ ఏకవచనం. ముద్రా స్త్రీలింగ శబ్దం ముద్ర, దానికి తృతీయ ఏకవచనం ముద్రయా. అదేవిధంగా భద్రా, అది కూడా స్త్రీలింగ వచనం, ఆకారాంతం కదా. భద్రా దాని తృతీయ కూడా భద్రయ. సో ముద్రయా భద్రయ అంటే భద్రముద్ర చేత, అంటే భద్రముద్ర ద్వారా ఈ స్వాత్మానం ప్రకటీకరు. దక్షిణామూర్తి విగ్రహం, దక్షిణామూర్తి విగ్రహం ఎలా ఉంటుంది, ఆ విగ్రహం తర్వాత మళ్ళీ మనం 9వ శ్లోకంలో అక్కడ ఉపాసన ఉంది కదా, దక్షిణామూర్తి ఉపాసన. అక్కడ ఆ మూర్తిని గురించి చెప్పడంలో ఆ మూర్తికి ఈ విధంగా ఒక భద్రముద్రతో భద్రముద్రను కలిగి ఉన్నాడు. సో ఆ భద్రముద్ర చేత, ఈ భద్రముద్రనే చిన్ముద్ర అని కూడా, చిన్ముద్ర చేత, చిన్ముద్ర ద్వారా తెలియజేస్తుంది, ముద్ర ద్వారా తెలియజేస్తుంది. మౌన వ్యాఖ్య అని మనం
ఆ ఆరంభంలో మంగళాచరణ శ్లోకాలు చెప్పుకున్నాం. ఆ విధంగా మౌన వ్యాఖ్య, మౌనం ద్వారానే వ్యాఖ్యానం, అంటే మౌనంగా ఉంటూనే మౌనమే ఆ బోధ, మౌనం ద్వారా బోధిస్తూ. ఏ విధంగా మౌనం ద్వారా బోధించిన విధంగా ముద్ర ద్వారా. ముద్రలు మనకు బాడీ లాంగ్వేజ్గా లూజ్గా ట్రాన్స్లేట్ చేయొచ్చు. బాడీ లాంగ్వేజ్ అని కాకపోయినా కూడా బాడీ లాంగ్వేజ్ చెప్పుకోవచ్చు. ఈ అనేక ముద్రలు ఉన్నాయి. అభయ ముద్ర, రైట్, వరద ముద్ర. అభయ ముద్ర అంటే ఈ విధంగా అభయం, రైట్, కొద్దిగా అలా అంటే అభయ ముద్ర, అభయం ఇస్తున్నట్లు మనం ఆ దేవాలయాల్లో విగ్రహాల్లో స్పష్టంగా చూస్తుంటాం. రాముల వారి ఆలయం కానీ ఎక్కడైనా కూడా ఆ ఒక చెయ్యి అలా పైన ఆశీర్వదిస్తున్నట్టుగా, లేదా ఆ అభయాన్ని ప్రసాదిస్తున్నట్టుగా అభయ ముద్ర, రైట్, రక్షణ ఇస్తున్నట్టుగా అభయ ముద్ర. అదేవిధంగా వరద ముద్ర. వరద ముద్ర అంటే వరం, వరాలను వరాన్ దదాతి ఇది వరద, లేదా వరం దదాతి లేదా వరాన్ దదాతి. వరాన్ బహువచనమే కదా. వరాన్ దదాతి ఇది వరద, వరాలను ఇస్తున్నట్టుగా. లక్ష్మీదేవి విగ్రహాలను చూస్తే స్పష్టంగా, మిగిలిన చాలా విగ్రహాల్లో కూడా ఆ చెయ్యి ఇలా కింద కింద పెట్టి ఉంటుంది. వరద ముద్ర ఇది. వరద ముద్ర, అభయముద్ర, వరద ముద్ర, వరాలను ఇస్తుంది. అదేవిధంగా ఇక అనేక ముద్రలు, రైట్. ఈ నృత్య శాస్త్రం చూస్తున్నప్పుడు కూడా, నృత్య శాస్త్రంలో కూడా అనేక ముద్రలను ప్రదర్శిస్తారు. యోగ శాస్త్రానికి వెళ్తే ఇక లెక్కలేనన్ని ముద్రలు ఉన్నాయి. ఆ ముద్రలు కొంచెం వేరుగా వెళ్తాయి. తంత్రశాస్త్రంలో కూడా, మంత్రంలో కూడా, ఈ పూజా విధుల్లో కూడా, రైట్, పూజా విధుల్లో కూడా అనేక ముద్రలు. ఆ పరమాత్మ విగ్రహాన్ని ఆవాహయామి చూపిస్తున్నాం కదా. ఆసనం సమర్పయామి, పాద్యం పాద్యం సమర్పయామి, హస్తయోరర్ఘ్యం సమర్పయామి అని ఆ విధంగా అన్నిలో కూడా మళ్ళీ అక్కడ కూడా కొన్ని కొన్ని ముద్రలు, కొంచెం కొన్ని కొన్ని ముద్రలు విశేషంగా ఉంటున్నాయి. ఇంకా యోగ శాస్త్రంలో, తంత్ర శాస్త్రంలో అనేక ముద్రలు ఉంటుంది. ఈ ముద్రల ద్వారా కించిత్ జ్ఞానం, ముద్రల ద్వారా జ్ఞానం కలుగుతా ఉంది. అందుకని ఆ విధంగా ముద్రలు ఈ ఈ భద్రముద్ర ఇత్యాదులు సామాన్యంగా ఈ చేతులతోనే చేస్తున్నాం. చెయ్యి వ్రేళ్లతోనే సామాన్యంగా ఈ ముద్రలు చూపించడం జరుగుతా ఉంది. ఇంకా నృత్యంలో భంగిమల ద్వారా కూడా, నృత్యంలో అనేక భంగిమల ద్వారా కూడా అనేక హావభావాలు ప్రకటించబడుతున్నాయి. అంటే ఈ ముద్ర ద్వారా, సో ఈ యోభద్రయా ముద్రయా, రైట్, ఆత్మస్వరూపాన్ని స్వాత్మానం ప్రకటీకరోతి యో ముద్రయా భద్రయా అంటున్నప్పుడు ఆ ముద్ర, ఆ భద్రముద్ర ద్వారా అని చెప్పుకుంటుంది, రైట్. ఆ భద్రముద్ర అంటున్నప్పుడు అనేక ముద్రలు, ఈ అభయముద్ర, వరద ముద్ర, ఇక అదేవిధంగా ఈ నాట్య ఇత్యాది శాస్త్రాల్లో కూడా అనేక ముద్రలు చెప్పుకుంటున్నాము, రైట్. నమస్కార ముద్ర కూడా ఒక ముద్ర, రైట్. సో ఆ విధంగా ఈ ఈ ఈ అనేక ముద్రలు ఒక జ్ఞానాన్ని మనకు కలిగిస్తూ ఉన్నాయి. ఏదైతే అభయముద్ర అలా చెప్పుకున్నాము, అదేవిధంగా వరద ముద్ర అలా చెప్పుకుంటున్నాము. అదేవిధంగా ఈ అభయముద్రలో ఏమవుతా ఉంది, ఈ ఈ ఈ హస్త, ఈ రెండు ఈ ఈ 5 వేళ్లలో ఈ మొదటి ఈ చివరి 3 వేళ్ళు ఏవైతే ఉన్నాయో, కనిష్టక, అనామిక, ఈ మధ్యమ, ఈ మూడు వేళ్ళని, 3 వేలతో పాటుగా ఈ ఈ ఈ తర్జని, చూపుడు వేలు ఏదైతే ఉందో దీన్ని వేరు చేసి, కొద్దిగా వేరు చేసి అని, రైట్, వేరు చేసి ఈ బొటన వేలు అంగుష్టం ఏదైతే ఉందో దాంతో కలపడం. దాంతో కలిపి ఒక వృత్తం, పూర్ణ వృత్తం ఏదైతే కలుగుతా ఉందో ఆ ముద్ర, దాన్ని మనం భద్రముద్ర అంటున్నాం. దాన్నే చిన్ముద్ర అని. ఇందులో ఈ ముద్రకి ఈ ముద్రలకు అర్థాలు ఉన్నాయి కదా, రైట్. సో ఆ మూర్తి ఆ ముద్రలో, ఆ ఫలానా ముద్రలో ఉంటున్నప్పుడు ఆ ముద్ర ద్వారా ఒక జ్ఞానాన్ని కలిగిస్తుంది. ఆ ముద్ర ద్వారా కించిత్ జ్ఞానం మనకు కలుగుతా ఉంది. అందులో ఈ ముద్రలో ఈ మొదటి 3 వేళ్ళు ఏవైతే ఉన్నాయో ఇవి సత్వరజస్తమో గుణాలకు ప్రతీకలని. ఈ సత్వరజస్తమో గుణాలు ఇవి త్రైగుణ్య విషయ వేదాహ నిస్త్రైగుణ్యో భవార్జున అనే విధంగా ఉపదేశం ఉందో గీతలో కూడా, ఆ విధంగా ఈ మూడు వేళ్ళు ఈ సత్వరజస్తమో గుణాలకు ప్రతీకగా తీసుకుంటున్నప్పుడు ఈ ప్రపంచమంతా కూడా త్రిగుణాలతో పాటుగానే ఉంది, త్రిగుణాత్మకంగా ఉంది. కాబట్టి ఈ ప్రపంచమంతా కూడా ఈ 3 వేలతో సూచించబడుతా ఉంది అని ఆ ముద్రలో భావం అది, రైట్. ఆ 3 వేళ్ళు ఏవైతే సత్వరజస్తమో గుణాలకు ప్రతీకగా ఉందో దానితో జీవుడు తాదాత్మ్యాన్ని పొంది ఉన్నాడు, రైట్. జీవుడు ఈ 3 వేలతో తాదాత్మ్యాన్ని పొంది ఉన్నాడు. ఈ తర్జని ఈ మూడింటితో కలిసి ఉండడం,
జీవుడు ఈ సంసారంతో తాదాత్మ్యాన్ని పొంది ఉన్నాడు. అహం బుద్ధి ద్వారాను, మమ బుద్ధి ద్వారాను. రైట్. ఈ అహం బుద్ధి మమ బుద్ధుల ద్వారా తాను తాదాత్మ్యాన్ని పొంది తన స్వరూపాన్ని విస్మరించి ఉన్నాడు. రైట్. అదేవిధంగా గీతలో కూడా ఊర్ధ్వమూలం అవాక్షాక అశ్వత్థం ప్రాహురవ్యయం అని చెప్తున్నప్పుడు ఈ మూలం ఊర్ధ్వంలో ఉంది. దేనికి? ఈ సంసారం అనే వృక్షానికి మూలం ఆధారం ఊర్ధ్వంలో ఉంది, ఉత్కృష్టంగా ఉంది. పరే అంటే ఈ సంసారానికి అతీతంగా ఉంది. సంసారము త్రిగుణాత్మకం, పరమాత్మ త్రిగుణాతీతం. రైట్. పాదోస్య విశ్వాభూతాని త్రిపాదస్యామృతం దివి. ఆ మూడు పాదాలు పరమాత్మ స్వరూపము, ఆ సచ్చిత్ స్వరూపము, సచ్చిదానంద స్వరూపము మూడు పాదాలు. ఆయన ఈ ప్రపంచాన్ని అతిక్రమించి ఉన్నాడు, ప్రపంచంలోనూ ఉన్నాడు, ప్రపంచాన్ని అతిక్రమించి ఉన్నాడు. లేకపోతే ఈ పాదోస్య విశ్వాభూత అని చెప్పాల్సిన అవసరం లేదు. కేవలం ప్రపంచాన్ని అతిక్రమించి ప్రపంచాన్ని సంబంధం లేకుండా ఉన్నాడు అని చెప్పాల్సిన అవసరం కనుక ఉండింటే త్రిపాదస్య అమృతం దివి అంతవరకే అయిపోయేది. పాదోస్య విశ్వాభూత అనే అవసరం లేదు. మనం పాదోస్య విశ్వాభూత అని కూడా చెప్తున్నాం. ఇమనెంట్, ట్రాన్సెండెంట్ రెండు కూడా. ఇమనెన్స్, ట్రాన్సెండెంట్ రెండు. అయితే ఇమనెంట్ అంటే ఈ ప్రపంచంలో అణువణువున వ్యాపించి ఉన్నప్పటికీ కూడా ఆధారభూతం, జగత్తుకి ఆధారభూతం కాబట్టి ప్రపంచమంతా అణువణువు వ్యాపించి ఉన్నప్పటికీ కూడా, అనుగతంగా ఉన్నప్పటికీ కూడా ఆయన స్వభావం, ఆయన స్వరూపము ఈ సంసారంతో సంబద్ధమై లేదు, కల్మషాన్ని పొంది లేదు అని చెప్పడానికి ట్రాన్సెండెంట్ అంటున్నాం. అంతేగాని దీన్ని అతిక్రమించి ఎక్కడో ఇంకెక్కడో ఉన్నాడు అని చెప్పే ఉద్దేశం కాదు కదా. రైట్. సో ఆ విధంగా ఈ త్రిగుణాలు ఏవైతే ఉన్నాయి, సత్వరజస్తమ గుణాలు ఏదైతే ప్రపంచం అంటున్నామో దానితో జీవుడు తాదాత్మ్యాన్ని పొంది తన యథార్థ స్వరూపాన్ని విస్మరించి ఉన్నాడు. ఈ జగత్తుకి, ఈ త్రిగుణాత్మక జగత్తుకి విలక్షణంగా ఆ త్రిపాదశ్యామృతం దివి అన్నట్లుగా ఈ తర్జని, ఈ ఈ ఈ ఈ అంగుష్టం, బొటనవేలు ఏదైతే ఉందో ఈ బొటనవేలు అపోజిట్ లింబ్ అంటున్నాం కదా. ఈ బొటనవేలు మనకి మనుషులకి, జంతువులకి ఈ బొటనవేలు చాలా విశేష భేదాన్ని కలిగిస్తా ఉంది. మనకు ఒక గ్రిప్ ఏదైనా పట్టుకోవాలంటే గ్రిప్పుని ఇస్తున్నది దీని వల్లనే కలుగుతా ఉంది కదా. సో మిగిలిన ఈ ఈ సంపూర్ణ జగత్తుకి కానీ జీవుడికి కానీ, ఈ జగత్తుకి జీవుడికి 4 వేళ్లకి ఆధారభూతంగా ఉంటా ఉంది. దీని ద్వారానే వాటికి సామర్థ్యం వస్తా ఉంది. ఇది లేకుండా కేవలం ఈ వేళ్లతో సామర్థ్యం చాలా తక్కువ సామర్థ్యం ఉంటా ఉంది, లేనట్లే ఇంచుమించు. మనం ఏవేవైతే పనులు సామాన్యంగా చేయగలుగుతున్నామో అవేవి చేయలేనట్లే. కాబట్టి ఈ ఈ ఈ ఈ ఈ బొటనవేలు అంగుష్టం అనేది వీటికి ఆధారభూతంగా, ఊర్ధ్వమూలం అవాక్షాక. ఈ ఊర్ధ్వం అంటే విశిష్టం. రైట్. విశిష్టం వేరుగా, రైట్, పరిపూర్ణంగా, పరిశుద్ధంగా, దాంట్లో తాదాత్మ్యాన్ని పొందినటువంటిదిగా, దానికి ఆధారభూతంగా ఉన్నటువంటి. రైట్. ఆ విధంగా పరమాత్మ స్వరూపాన్ని ఈ అంగుష్టంతో మనం సూచిస్తున్నాము. దక్షిణామూర్తి సూచిస్తున్నాడు ఆ ముద్రలు. అంగుష్టము పరమాత్మకు సూచకము, ఆ మిగిలిన 3 వేళ్లు జగత్తుకి సూచకము, సత్వరజస్తమో గుణాలకి. ఈ సత్వరజస్తమో గుణాలతో తాదాత్మ్యమైనటువంటి ఆ జీవుణ్ణి అలా వేరు చేసి దాని నుంచి, రైట్, ఆ సత్వరజస్తమో గుణాల నుంచి వేరు చేసి తన స్వరూపానితో కలపడము. అది బొటన వేలుతో తర్జనిని ఆ అంగుష్టంతో కలపడం. చూపుడు వేలుని మనం బొటన వేలు కలిపినప్పుడు ఆ విధంగా వాటి నుంచి వేరవుతా ఉంది. సత్వరజస్తమో గుణాల నుంచి వేరవుతూ పరమాత్మ స్వరూపంతో తాదాత్మ్యాన్ని పొందుతుంది. ఆ తాదాత్మ్యాన్ని పొందినప్పుడు ఒక పూర్ణత ఏదైతే ఆ వృత్తంగా ఏర్పడుతా ఉందో, ఆ పూర్ణత ఏదైతే కనిపిస్తా ఉందో, రైట్, ఆ పరిపూర్ణత, సంపూర్ణతను పొందింది. ఆ తర్వాత ఆ తర్జని, ఆ అంగుష్టము రెండు అలా కలిసినప్పుడు ఒక వృత్తంగా ఏర్పడడం చేత, వృత్తంలో ఒక విశేష లక్షణం ఉంది, వాటికి ఆద్యంతాలు లేవు. వృత్తము ఎక్కడ మొదలైంది, ఎక్కడ అది అంతమవుతుంది అని చెప్పడం కుదరదు. రైట్. ఒక వంకర టింకరగా అలా ఒక జిగ్జాగ్ లైన్ గీస్తే దాంట్లో ఆద్యంతాలు చెప్పచ్చేమో కానీ ఈ క్లోజ్డ్ ఫిగర్ అది కూడా సర్కిల్ వృత్తం అని చెప్తున్నప్పుడు దానికి ఆద్యంతాలు లేవు. రైట్. ఆద్యంతరహిత స్వరూపము. ఇక జీవ పర భేదము లేకుండా, రైట్, ఐక్యము, ఆ ఏకత్వాన్ని చూపించడం కూడా జరుగుతాం ఇక్కడ. ఆ తర్వాత నిష్ప్రపంచం, రైట్, అధ్యారపవాదాభ్యాం నిష్ప్రపంచం ప్రపంచతే, ప్రపంచ రహిత స్వరూపాన్ని, రైట్, ప్రపంచ విలక్షణ స్వభావాన్ని, ఆత్మయందు ప్రపంచ విలక్షణ స్వభావాన్ని మనము తెలుసుకుంటున్నాం అక్కడ ఆ ముద్ర ద్వారా. ఆ ముద్రలో ఆ జ్ఞానం కలుగుతుంది. అదేవిధంగా ఈ 3 వేళ్లని మనం సత్వరజస్తమో గుణాలుగా చెప్పుకున్నాము. అలాగే వాటిని జాగ్రత్త, స్వప్న, సుషుప్త అవస్థలుగా కూడా చెప్పుకోవచ్చు.
రైట్. జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలు ఏవైతే ఉన్నాయో వీటికి అతీతంగా, వీటికి ఆధారభూతంగా తురీయ అవస్థ, తురియం పరమాత్మ. ఈ జీవుడు ఈ జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలతో కలిసినప్పుడు వాడు విశ్వ, తైజస, ప్రాజ్ఞ అని వ్యవహారంలో వ్యవహారాన్ని పొందుతున్నాడు. లోకంలో కూడా సకల వ్యవహారాలు తర్జనితోనే చూపిస్తున్నాం కదా. తర్జని అంటే భయపెట్టడం అని అర్థం కూడా ఉంది. రైట్. సో ఈ విధంగా ఆ భయాన్ని కల్పించేటువంటి సంజ్ఞ అది తర్జనితో. జాగ్రత్త అనేటువంటి సంజ్ఞ కూడా అక్కడ కలుగుతా ఉంది. సో వ్యవహారానికి చిహ్నంగా కూడా జీవుడు ఉన్నాడు అక్కడ. ఈ జాగ్రత్త స్వప్నావస్థలతో కలిసినటువంటి ఆ జీవుణ్ణి, ఈ విశ్వ తైజస ప్రాజ్ఞ సంజ్ఞలు కలిగినటువంటి ఆ జీవుణ్ణి ఆ అవస్థల నుంచి వేరుగా తురీయ స్వరూపంతో తాదాత్మ్యాన్ని తెలియజేయడం. ఈ జీవుడు ఈ జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలకు సంబంధించినటువంటి వాడవు కావు. నువ్వు ఈ శుద్ధ చైతన్య స్వరూపానివి, ఈ అవస్థలకు అతీతమైనటువంటి స్వరూపానివి. ఆ అవస్థలు కేవలము అజ్ఞాన కార్యాలు, బుద్ధి అవస్థలు మాత్రమే, ఆత్మావస్థలు కావవి. మన అవస్థ 4 అవస్థలు ఆత్మకు 4 పాదాలు. రైట్. 4 ఓంకారానికి 4 ఓంకారంలో 4 మాత్రలని, ఆత్మయందు 4 పాదాలని చెప్తున్నప్పుడు ఆ 4 పాదాలు ఎక్కడివి? జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలు ఆత్మపాదాలంటే ఆత్మలో భాగాలు కావు. తాదాత్మ్యం కలగడం చేత అక్కడ ఆత్మయందు ఆరోపించబడుతున్నాయి. అవి ఆరోపిత అవస్థలు ఆత్మయందు, బుద్ధి అవస్థలు ఆత్మయందు ఆరోపించబడుతున్నాయి. ఆ నిరారోపిత అవస్థ ఏదైతే ఉందో, నిర్విశేష స్వరూపం ఏదైతే ఉందో, ఆత్మ యొక్క నిర్విశేష స్వరూపము ఈ 3 అవస్థలకు అతీతమైనటువంటిది, 3 అవస్థలు లేనటువంటిది. ఆ స్వరూపం ఏదైతే ఉందో ఆ ఆత్మస్వరూపాన్ని తురీయము అని చెప్పుకుంటున్నాం. జాగ్రత్త స్వప్న సుషుప్తులు, తర్వాత తురీయము. 4వది తురీయం అంటే ఈ 3 మిథ్యావస్థలను 3, 4వది వాస్తవం అంటున్నప్పుడు 3 తర్వాత 4 మిథ్యావస్థలు, 4వ సంఖ్య కారకాలు కాలేదు కదా అవి. కానీ కేవలం అక్కడ 3 అవస్థా విచారం కాబట్టి ఆ విధంగా తురీయం అని చెప్పుకుంటారు. రైట్. ఆ విధంగా ఈ అంగుష్టము తురీయావస్థతో పోల్చుకొని ఈ జీవుడు ఆ తురీయావస్థకు సంబంధించినటువంటి వాడవు నువ్వు, నీ స్వరూపం తురీయము అని చెప్పడానికి కూడా భద్రయా ముద్రయ, ఆ భద్రముద్ర ద్వారా ఆయన ఆ విధంగా దక్షిణామూర్తి తెలియజేస్తున్నారు. యహ ముద్రయా భద్రయా ప్రకటీకరోతి ఆత్మానం స్వాత్మానం ప్రకటీకరోతి తస్మై శ్రీ దక్షిణామూర్తయే సద్గురవే నమస్కారం. ఇక ఈ మూడు అంశాలు మనకు చాలా ఉన్నాయి. సత్వరజస్తమో గుణాలు చూసాము. రైట్. ఆ తర్వాత జాగ్రత్త స్వప్న సుషుప్త అవస్థలు చూస్తున్నాము. సృష్టి స్థితి ప్రళయాలు చెప్పచ్చు. ఈ జగత్తంతా కూడా సృష్టి స్థితి ప్రళయము ఈ 3 అవస్థల్లో నడుస్తా ఉంది. రైట్. ఈ సృష్టి స్థితి ప్రళయాలు ఏవైతే ఉన్నాయో ఈ సృష్టి స్థితి ప్రళయాలు ఎవరికి సంబంధించినవి? అసలు జగత. రైట్. జన్మాద్యసేత అంటున్నప్పుడు అస్య జగత జన్మాది, ఈ జగత్తు యొక్క జన్మ, జగత్తు యొక్క స్థితి, జగత్తు యొక్క ప్రళయము, వీటి ద్వారా సూచించబడుతున్నటువంటి స్వరూపం ఎవరు? పరమాత్మ స్వరూపం. ఆ పరమాత్మ స్వరూపమే నీవు. ఈ జగత్తు యొక్క సృష్టి స్థితి లయాల ద్వారా సూచించబడుతున్నటువంటి పరమాత్మ స్వరూపానికి, లేదా సృష్టి స్థితి లయలు అంటే వికారం అన్నమాట. ఈ సృష్టి స్థితి లయల ద్వారా వికారి అయినటువంటి జగత్తు సూచించబడుతా ఉంది. ఆ సృష్టి స్థితి లయలు అనేటువంటి వికారాలు లేనటువంటి ఆత్మస్వరూపము అంటే కూటస్థము. కూటవత తిష్టతి కూటస్థము. ఆ కూటస్థ స్వరూపాన్ని నువ్వు అని తెలియజేయడం కూడా. రైట్. సో ఈ ఈ ఈ అంగుష్టము తర్జనిని కలిపిన తర్వాత ఆ మిగిలిన మూడింటిని వీటి నుంచి వేరు చేసి, ఈ రెండింటి నుంచి వేరు చేసి ఆ మూడింటిని కలిపే ఉంచుతున్నాం. ఆ మూడింటిని విడదీయాల్సిన అవసరం లేదు కదా. ఆ మూడింటిని ఒక కట్టగట్టగా వాటిని మిథ్యా అని చెప్తున్నాం కాబట్టి. రైట్. ఆ విధంగా అనేక 3 అంశాలుగా ఏవైతే వస్తున్నాయో సృష్టి స్థితి లయ, ఈ విధంగా రైట్ త్రిపుటి చెప్పుకోవచ్చు. త్రిపుటి ప్రమాణ ప్రమేయాలు ఏవైతే ఉన్నాయో ఆ త్రిపుటి, దానికి అతీతంగా నీవు ఈ ప్రమాణ ప్రమేయాలకి ఆధారభూతంగా ఉండే చైతన్యానివి. రైట్. సామాన్యంగా మనం ఈ విధంగా ఈ 3 అంశాలుగా జగత్తుని విభజిస్తూ వస్తున్నాము. ఆ విభాగానికి ఆశ్రయమైనటువంటి చైతన్య స్వరూపాన్ని నువ్వు. సకలాధారం చైతన్యమే. మనం త్రిపుటి చెప్పుకున్నా కూడా, ప్రమాణ ప్రమేయం చెప్పుకున్నా, క్రియాకారక ఫల విభాగం చెప్పుకున్నా, రైట్ నామరూప క్రియాత్మక జగత్ అని చెప్పుకున్నా. వీటన్నిటికీ ఆధారభూతమైనటువంటిది ఆత్మస్వరూపము, చైతన్య స్వరూపము, సచ్చిదానంద స్వరూపము. సచ్చిదానంద స్వరూపం 3 అని చెప్పుకోవటంలే. సచ్చిదానంద స్వరూపం 1, సదంశము చిదంశము ఆనందంశము.
అటువంటి స్వరూపాన్ని తెలియజేస్తున్నటువంటి ఆ దక్షిణామూర్తి. అటువంటి స్వరూపము ద్వారా ఆత్మస్వరూపాన్ని, మన స్వరూపాన్ని ప్రకటింపజేస్తున్నటువంటి ఆ దక్షిణామూర్తికి నమస్కారము. సరే, ఇక్కడికి పెట్టేద్దాం ఈరోజు. ఈ దక్షిణామూర్తి ఈ ఈ ఈ శ్లోకంలో, పర్టికులర్గా 7వ శ్లోకంలో కొన్ని మానసోల్లాస శ్లోకాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. వీలైతే అవి రేపు కొంచెం చూసి తర్వాత మన నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం.